ఈరోజు భారతదేశ ప్రస్తుత వ్యవహారాల ముఖ్యాంశాలను తెలుసుకుందాం. ఇండియాలో జరిగిన తాజా జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక పరిణామాలను ఈ ప్రెజెంటేషన్లో పరిశీలిస్తాం. వైట్ రెవల్యూషన్ 2.0 కార్యక్రమం పాల ఉత్పత్తి పెంపు కోసం ప్రారంభమైంది. వచ్చే 5 సంవత్సరాల్లో పాల సేకరణను సుమారు 50% పెంచడం లక్ష్యం. మహిళా సాధికారత, సహకార సంఘాల విస్తరణ మరియు ఆధునిక మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. న్యూఢిల్లీలో కొత్త ప్రధానమంత్రి కార్యాలయం సేవాతీర్థ ప్రారంభమైంది. డిజిటల్ సదుపాయాలు, సుస్థిర నిర్మాణ ప్రమాణాలు మరియు ఆధునిక కార్యాలయ వ్యవస్థలతో ఇది భవిష్యత్ పరిపాలనకు మార్గదర్శకంగా నిలుస్తోంది. యునైటెడ్ కింగ్డమ్తో భారతదేశం సామాజిక భద్రతా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల విదేశాల్లో పనిచేసే భారతీయ నిపుణులకు రెట్టింపు పన్ను భారం తగ్గుతుంది మరియు పెన్షన్ ప్రయోజనాలు కొనసాగుతాయి. బ్రిక్స్ దేశాల సర్పాల సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది. ఇది అంతర్జాతీయ ఆర్థిక సహకారం మరియు వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. భారత రక్షణ కొనుగోలు మండలి భారీ మొత్తంలో రక్షణ సామగ్రి కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడం మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఇది సహాయపడుతుంది. భారత నౌకాదళం అంతర్జాతీయ టాస్క్ ఫోర్స్ కమాండ్ను స్వీకరించింది. ఈ బాధ్యతను మిలింద్ మీ మొకాషీ చేపట్టారు. ఇది భారత నౌకాదళ నైపుణ్యంపై ప్రపంచ విశ్వాసాన్ని సూచిస్తోంది. భారతదేశం ప్రపంచ R&D ఖర్చులో 7వ స్థానంలో నిలిచింది. పరిశోధన, ఆవిష్కరణలు మరియు సాంకేతిక అభివృద్ధిలో దేశం వేగంగా ఎదుగుతోంది. జనవరి 2026లో రీటేల్ ద్రవ్యోల్బణం 2.75%గా నమోదైంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన సహన పరిధిలోనే ఉంది. ఇన్నై స్పేస్ ఉపగ్రహ బస్ ప్లాట్ఫామ్ల కోసం కొన్ని ప్రైవేట్ సంస్థలను ఎంపిక చేసింది. ఇది భారత అంతరిక్ష సంఘ ప్రైవేటీకరణకు కీలక అడుగు. DRDO మరియు CSIR మధ్య R&D ఒప్పందం కుదిరింది. కఠిన పరిస్థితుల్లో పనిచేసే సాంకేతికత అభివృద్ధి దీని లక్ష్యం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దీనిని ఆర్థిక మంత్రి సురీష్ కుమార్ ఖన్నా సమర్పించారు. మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు మరియు ఆరోగ్య రంగానికి ప్రాధాన్యమిచ్చారు. కేరళలో స్త్రీ సురక్షా పథకాన్ని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభించారు. ఆర్థికంగా వెనకబడిన మహిళలకు నెలవారీ పెన్షన్ అందించడం దీని లక్ష్యం. ముంబైలో భారతదేశపు తొలి సంగీత రహదారి నిర్మించబడింది. వాహనాలు ప్రయాణించినప్పుడు సంగీతం వినిపించేలా ఈ రహదారి రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు AR రెహమాన్ స్వరపరిచిన పాటను ఉపయోగించారు. ప్రారంభ కార్యక్రమానికి దేవేంద్ర ఫడనావిస్ నాయకత్వం వహించారు. ఇవి ఈరోజు భారతదేశ ప్రస్తుత వ్యవహారాల ముఖ్యాంశాలు. ఇలాంటి తాజా సమాచారం కోసం నిరంతరం అప్డేట్ అవుతూ ఉండండి.